హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఈ రోజు మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్లై కన్సల్టింగ్ సర్వీస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ వచ్చింది. తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే కావాలన్నమాట. వెంటనే ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలన్నమాట. మీకు నెలకు జీతం 13,000 నుంచి 16,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే ఫ్లై కన్సల్టింగ్ సేవలు అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సేవ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 89 మంది ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. నెలకు జీతం 13,000 నుంచి 16,000 అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇది పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే నైపుణ్యాలు వచ్చేసరికి తెలుగు మాట్లాడడం రావాలన్నమాట. కస్టమర్ సేవ, కంప్యూటర్ అక్షరాస్యత, ఒప్పించే నైపుణ్యాలు, సొంత ల్యాప్టాప్ అనేది ఉండాలి, సొంత ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి, షిఫ్ట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండే విధంగా ఉండాలి. అర్హతలు మరియు నైపుణ్యాలు చూసుకుంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మీకు మినిమం బేసిక్ ఇంగ్లీష్ అయినా వచ్చి ఉంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ సేవలో మునుపటి అనుభవం ఒక ప్లస్ అనమాట. కానీ ఫ్రెషర్లు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీసులో నైపుణ్యంతో కంప్యూటర్ అక్షరాస్యత అనేది చాలా అవసరం. కష్టమైన కస్టమర్ పరిస్థితులను తాదాత్మ్యం మరియు వృత్తి నైపుణ్యంతో నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. బలమైన ఒప్పించే నైపుణ్యాలు కూడా అవసరం అనమాట. సొంత ల్యాప్టాప్ మరియు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీకు చాలా అవసరం. సంస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా షిఫ్ట్లో పనిచేయడానికి సముఖత అనేది వహించాలన్నమాట. మీరు పాత్రలు మరియు బాధ్యతలు చూసుకుంటే ఫోన్ ద్వారా ఇన్కమింగ్ కస్టమర్ విచారణలను నిర్వహించే విధంగా ఉండాలి. కస్టమర్లకు వారి ఉత్పత్తి మరియు సేవా విచారణలను, సమస్యలను పరిష్కరించడం మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. సమయానుకూలమైన మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ను నిర్ధారించడం ద్వారా కస్టమర్ సంతృప్తిని, ఉన్నత స్థాయిని నిర్వహించే విధంగా కూడా చూసుకోవచ్చు అన్నమాట. కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి మరియు పరిష్కారాలను అందించడానికి అంతర్గత బృందాలతో సహకరించే విధంగా ఉండాలి. కస్టమర్ పరస్పర చర్యలకు డాక్యుమెంట్ చేయండి మరియు సంబంధిత సమాచారంతో కస్టమర్ రికార్డులను నవీకరించే విధంగా ఉండాలి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవకాశాలను ముందుగానే గుర్తించే విధంగా ఉండాలి. అలాగే ఖచ్చితమైన సమయాన్ని అందించడానికి ఉత్పత్తి పరిజ్ఞానం మరియు కంపెనీ విధానాలపై తాజాగా ఉండే విధంగా ఉండాలి. డేటా గోప్యత మరియు భద్రతతో సహా అన్ని కంపెనీ విధానాలకు కట్టుబడి ఉండండి. అలాగే సొంత ల్యాప్టాప్, వైఫై, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీకైతే ఖచ్చితంగా ఉండాలండి. సో ఇదైతే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కావాల్సిన నైపుణ్యాలు ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు మాట్లాడడం, కస్టమర్ సర్వీస్గా చేయడం, కంప్యూటర్ అక్షరాస్యత అంటే కంప్యూటర్ స్కిల్ అనేది ఉండాలి. బేసిక్ మినిమం ఎంఎస్ ఆఫీసు లేదా కంప్యూటర్ టైపింగ్ వచ్చినా పర్వాలేదు అనమాట. ఒప్పించే నైపుణ్యాలు, సొంత ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. ఎనీ షిఫ్ట్లో అంటే ఏబిసి షిఫ్ట్లో ఏ షిఫ్ట్ కూడా మీరు చేయగలిగే విధంగా సిద్ధంగా ఉండే విధంగా ఉండాలన్నమాట. ఇది మొత్తం జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.